శుభోదయం. కయ్యానికి కాలు దువ్వటం కంటే స్నేహానికి చెయ్యి చాచటమే మంచిది. వేటగాని బాణం గురి తప్పవచ్చేమో కాని బుద్ధిశాలి ప్రయోగించే బుద్ధిబలం మాత్రం అమోఘమై చివరికి గమ్యాన్ని చేర్చుతుంది. ఇతరుల సంపదను, కళలను, నైపుణ్యమును చూసి అసూయపడే వారికి ఉన్నది కూడా పోతుంది. భగవంతుడు అంటారు, తక్కువగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, మరియు ఆలోచించి మాట్లాడాలి. అప్పుడే మన మాటలకు ఎదుటివారు గౌరవమిస్తారు. నీతి మార్గంలో బుద్ధి బలంతో కార్యాలు సాధించుట ఉత్తములతో సమానం. అదే బాహుబలంతో సాధించుట మధ్యములతో సమానం. మరి కపటంతో కార్యాన్ని సాధించటం అదములతో సమానం. ధర్మం ఎక్కడైతే ఉంటుందో అంతిమ విజయం అక్కడే ఉంటుంది. అయితే సత్యమున్న చోటనే ధర్మం నిలుస్తుంది. ఓం శాంతి.